కశ్మీర్ అనేది పాకిస్తాన్కి జెన్యున్గా కావాలా, లేదంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టడానికి కశ్మీర్ ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటుంది? సూపర్ క్వశ్చన్ సార్, ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా. కశ్మీర్ సిటిజన్స్ ఏం కోరుకుంటున్నారు? ఇండియాతో ఉండాలనా, లేదంటే వాళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలనా? బహుశా ఈ జవాబు అందరికీ నచ్చకపోవచ్చు సార్. మీరు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మీరు అందరినీ ఇండియా చంపేస్తుంది, మనల్ని ఆక్రమించుకొని హిందూస్లా కన్వర్ట్ చేసేస్తుంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేసి మనం ఎప్పుడేస్తున్నాం మరి పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్? పాకిస్తాన్ న్యూక్లియర్ అయినప్పుడు మన చేతిలో గాజులను దొడుక్కున్నాం. అసలు పాకిస్తాన్ని న్యూక్లియర్ ఎందుకు అవనిచ్చాం అన్నది నా ప్రశ్న. ఎలాంటి పరిస్థితుల్లో ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది? నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేస్తానని భ్రమలో ఉండకు. ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? పాకిస్తాన్ తినడానికి తిండి లేదు కానీ న్యూక్లియర్ బాంబ్స్ మాత్రం తయారు చేసుకుంటుంది కదా అని. ఆ న్యూక్లియర్ కమాండ్ సెంటర్స్ ఇప్పటికి కూడా అమెరికాయే కంట్రోల్ చేస్తుంది. పాకిస్తాన్ వాడికి అంత బుర్ర ఎక్కడ ఉంది సార్? వాడు సైకిల్ తోలుకునేటోడు, గాడిద మీద తిరిగేటోడు. ఇండియా ఇక్కడ కూర్చొని 5,000 కిలోమీటర్ల దూరం కూడా బాంబే. భూమంతా నువ్వు నాశనం చేసినా సరే నువ్వు మాత్రం భూమి మీద ఉండడానికి. ట్రంప్ నికోలస్ మదూరోని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 50% టారిఫ్ ఒప్పుకోలేదంటే మనల్ని కూడా కిడ్నాప్ చేస్తాడా? అంటే మీరు మోదీ గారిని కిడ్నాప్ చేస్తారంటున్నారా? మోదీ గారిని టచ్ చేసే కెపాసిటీ కూడా ఎవరికి లేదు. మన ఫోర్ ఫాదర్స్ పార్టీషన్ అప్పుడు ఏమైనా తప్పు చేస్తుంటారా సార్? జిన్నా అయితే క్లియర్లీ ఇస్లామిక్ స్టేట్ కావాలి అని చెప్పుకున్నారు. లెట్స్ మేక్ అవర్ కంట్రీ హిందూ కంట్రీ అంటే మనకి ఇష్యూ ఉండకపోయేదా? ఇట్స్ ఎ వెరీ హార్డ్ లైన్ స్టేట్మెంట్ టు మేక్ సార్. డూ యూ కన్సిడర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అలా ఫెయిల్యూర్? బిగ్ ఫెయిల్యూర్. ఖొమైనీని ఎలా చంపారంటే జస్ట్ వాడు లొకేషన్ 1 గంటకి ఇక్కడ ఉంటాడు అని తెలిస్తే మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ చేస్తారు. ఆ ధైర్యం నీకు ఎందుకు లేదు? నీకు తెలుసు ఎగ్జాక్ట్లీ మౌలానా మసూద్ అజర్ ఏ బిల్డింగ్ లో ఉన్నాడు. వై ఆర్ యూ నాట్ డూయింగ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ దట్? 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాదెన్ సూర్యుడు చూడకుండా చేశాడు అమెరికా. వాడేమో ఓపెన్ గా తిరుగుతున్నాడు మౌలానా మసూద్ అజర్ గారు. వదిలింది మనమే, అదో దరిద్రం వేరే. అందుకే ఓటేసినప్పుడు జాగ్రత్తగా వేయరా, కులం మతం మాత్రమే చూసుకోకుండా వేయరా. హలో మేజర్ ఓబ్రాయ్ సార్. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఇట్స్ మై ప్లెజర్ సార్. సార్ ఈ పాకిస్తాన్ ఏం చేద్దాం? పాకిస్తాన్ని వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారు సార్, ఒక్కసారి ఇచ్చి పడేద్దాం అని చెప్పేసి. ప్రతి సంవత్సరం ఏదో విధంగా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. బట్ ప్రాబబ్లీ హీఈస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్ సార్. ఎందుకు ఏం చేయలేకపోతున్నాం మరి? చేయలేకపోవడం అనేది కాదు సార్, ఇట్ ఈజ్ ఎ చాయిస్. అంటే చేతగానితనం కాదు, బట్ ఇట్ ఈజ్ ఎ చాయిస్. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ రిలేషన్ని ఓన్లీ 2 కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్లా చూడకూడదు సార్. ఇట్ హ్యాస్ టు బి సీన్ ఫ్రమ్ ఎ జియోపొలిటికల్ యాంగిల్. పాకిస్తాన్ ఓడిపోతే ఎవరు ఓడిపోతారు? పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేసే చైనా ఓడిపోయినట్టు లెక్క, ఇంకోవైపు అమెరికా ఓడిపోయినట్టు లెక్క. సో పాకిస్తాన్ ఓటమిలో 2 పెద్ద దేశాల ఓటమి కూడా ఉంది. ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా. అందుకే పాకిస్తాన్ని ఎప్పటికీ ఇండియా చేతుల్లో ఓడిపోనివ్వకుండా చూస్తారు ఈ 2 దేశాలు. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు మంచివి లేవు, అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది అని చెప్పి ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ని కాపాడుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. ఓకే, అంటే దీని అర్థం మనకి పాకిస్తాన్కి ఎప్పటికి కూడా ఇంకా ఆ పీస్ అకార్డ్ అనేది, పర్మనెంట్ పీస్ అనేది ఉండదు మన ఇద్దరు దేశాల మధ్య. సమస్య లేదు సార్, అది ఎప్పటికీ రాదు. దాన్ని కోరుకోవడం మనం మానేయాలి. పీస్ రాకుండా, కంప్లీట్ స్టేట్ ఆఫ్ పీస్ లేకుండా పాకిస్తాన్ని అలాగే ఉంచుతూ మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది సార్. ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే, కానీ ఇజ్రాయెల్ ఎదుగుతుంది కదా సార్. అంటే ఇజ్రాయెల్ ఒక స్ట్రాటజీ ఏం చేసుకుందంటే, వీళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఎదగాలి. మనం ఏంటి ప్రతిసారి మన ఎదుగుదలని పాకిస్తాన్ ఆపుతుంది అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాం, కానీ వాడిని ఆపి మనం ఎలా ఎదగాలో మనం స్ట్రాటజైజ్ చేయలేకపోతున్నాం. సింపుల్ క్వశ్చన్ సార్, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రాబోతుంది అని చెప్పే కదా ఇరాన్ మీద దాడి జరుగుతుంది. సో దట్ ఇరాన్ డస్ నాట్ బికమ్ న్యూక్లియర్. సింపుల్. ఇజ్రాయిల్ అదే బాంబింగ్ స్ట్రాటజీ, అమెరికా ఉద్దేశం కూడా అదే. నేను అడుగుతాను, పాకిస్తాన్ న్యూక్లియర్ అయినప్పుడు మన చేతిలో గాజులను దొడుక్కున్నాం. అసలు పాకిస్తాన్ని న్యూక్లియర్ ఎందుకు అవనిచ్చాము అన్నది నా ప్రశ్న. అయిన తర్వాత వాడు నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాడు అని వంకెందుకు మళ్ళీ? ఇనీషియలీ యూ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ దట్ యూ కెనాట్ బికమ్ న్యూక్లియర్. ఎందుకంటే కెనాట్ ఎందుకు అంటున్నానంటే, ఇండియాలో ఉన్నట్టుగా రూల్ ఆఫ్ లా పాకిస్తాన్లో లేదు సార్. లేదు. ఒక విధంగా డెమోక్రసీ పాకిస్తాన్ ఇంటర్నేషనలీ ఇది యాక్సెప్టెడ్ సార్. పాకిస్తాన్ ఈజ్ ఎ సెమీ ఫెయిల్డ్ స్టేట్. ఒక సెమీ ఫెయిల్డ్ స్టేట్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అంటే ఇది ప్రపంచానికి హాని తీసుకొస్తుంది. ఇరాన్ దగ్గర ఉండొద్దు అన్నప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎందుకు ఉంది?
ఎందుకు ఉంది మరి? అదే కదా ప్రశ్న. వై ఈజ్ అమెరికా స్లీపింగ్ వెన్ పాకిస్తాన్ బికేమ్ న్యూక్లియర్? వై వాజ్ ఇజ్రాయెల్ ఆల్సో స్లీపింగ్ వెన్ పాకిస్తాన్ బికేమ్ న్యూక్లియర్? బికాజ్ అమెరికా టోల్డ్ ఇజ్రాయెల్ టు కీప్ క్వైట్. లేకపోతే సార్ ఇప్పుడు ఇరాన్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అనుకుందాం, వీళ్ళిద్దరు కలిసి దాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు అనుకుందాం. ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మీరు చెప్పండి. ఇజ్రాయెల్ కంప్లీట్ కొలాప్స్ అయిపోతే నెక్స్ట్ టార్గెట్ పక్కన ఇరాక్ అవి ఉన్నాయి కదా, అవసరమే లేదు. వాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఇజ్రాయెల్స్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ న్యూక్స్ ఉన్నాయని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇరాన్ సార్, ఇజ్రాయెల్ భయం ఒకటే సార్, నా మీద న్యూక్లియర్ బాంబ్. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం సార్, మనం మ్యాప్లో చూసుకుంటే కనుక చాలా చిన్న దేశం. అంత చిన్న ప్లేస్ ఉన్న దేశం మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఆల్మోస్ట్ అందరు చచ్చిపోతారు సార్. ప్రశ్న ఏంటి? ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకుండా మనం చేసినా సరే, రేపు ఇరాన్ రష్యా దగ్గర నుంచో పాకిస్తాన్ దగ్గర నుంచో న్యూక్లియర్ వెపన్ తెచ్చుకొని నా మీద దాడి చేస్తే, అవును. ఇప్పుడు మీరు చూసారు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ అని చెప్తారు కదా, అది కూడా ఫెయిల్ అయిపోయింది. చాలా కంప్లీట్గా ఫెయిల్ అవ్వకపోయినా ఒక న్యూక్లియర్ బాంబు వచ్చి పడినా చాలు కదా సార్, చాలా చిన్న దేశం కాబట్టి. అవును. సో అలాంటి పరిస్థితిలో ఏంది పరిస్థితి మరి? చలో, రష్యా ఈజ్ ఏ మచ్ బిగర్ స్టేట్, మచ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఇచ్చేసి ఏం చేస్తాం? వాడు కొన్ని డాలర్ల కోసం దేశాన్ని అమ్మేస్తాడు. మరి ఇరాన్ దగ్గర డబ్బు అని లెక్కలేనంత డబ్బు ఉంది బికాజ్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్. ఆ డబ్బును వాడి పాకిస్తాన్ కొనేసి అక్కడ నుంచి వెపన్స్ తెచ్చుకోవడం ఎంతసేపు సార్? సో ద బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ షుడ్ నాట్ బి టు డెస్ట్రాయ్ ఇరాన్, షుడ్ బి టు డీన్యూక్లియరైజ్ పాకిస్తాన్. ఇది ఎవరు మాట్లాడట్లేదు సార్. ఎందుకు మాట్లాడట్లేదు అంటే భయం. మాట్లాడితే అమెరికా వాడు ఫండింగ్ ఆపేస్తాడు. యునైటెడ్ నేషన్స్లో పలుకుబడి ఉంది, వరల్డ్ బ్యాంక్లో పలుకుబడి ఉంది, IMFలో పలుకుబడి ఉంది. అందుకే ఎవరు నోరు తెరవరు సార్, ఇంక్లూడింగ్ ఇండియా. ది బిగ్గెస్ట్ అజెండా షుడ్ బి టు డీన్యూక్లియరైజ్ పాకిస్తాన్. అదే ఫస్ట్ వాయిస్ రేజ్ చేయాల్సిందే మనం చేయకపోతే ఎవరు చేస్తారు సార్ అని మనం చేయట్లేదు. ఎందుకంటే మనం చేస్తే అమెరికా వాడికి కోపం వస్తుంది కాబట్టి. కోపం వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు టారిఫ్లు అన్నాడు, అదే విధంగా ఏదో విధంగా మనం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. దానికి భయపడి మనం నోరు మూసుకొని కూర్చున్నాం. టారిఫ్ అంటే గుర్తొచ్చిందండి, అమెరికా వాడు అడగొద్దు అనుకుంటా కానీ ఇప్పుడు అమెరికా వాడు అదే ట్రంప్ నికోలస్ మదూరోని వెనిజువేలన్ ప్రెసిడెంట్ ఏదో ఇష్యూ వల్ల కిడ్నాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనుకోండి, టారిఫ్ 50% అని మళ్ళీ వేసాడు అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే కాస్త వార్ ఉంది కాబట్టి అనుకుంటాను పెద్ద టారిఫ్ గురించి మాట్లాడలేదు. మళ్ళీ 50% టారిఫ్ ఒప్పుకోలేదంటే మనల్ని కూడా కిడ్నాప్ చేస్తాడా? అంటే మీరు మోదీ గారిని కిడ్నాప్ చేస్తారా అంటున్నారా? అంటే సార్, మోదీ గారిని టచ్ చేసే కెపాసిటీ కూడా ఎవరికి లేదు సార్. అలా అనట్లేదు మరి, మీరు చెప్తేనమ్మా సార్. నేను ఇంటర్నేషనల్లీ చెప్తాను సార్. ఇంటర్నేషనల్లీ కూడా గ్లోబల్ లీడర్స్కి థ్రెట్ ఉంటుంది సార్, లైఫ్ థ్రెట్ ఉంటుంది. అందులో ట్రంప్ కన్నా పైన మోదీ ఉన్నారు సార్. పవర్ఫుల్ లీడర్, నాట్ పవర్ఫుల్, డెఫినెట్లీ పవర్ఫుల్, అందులో సందేహం లేదు. రెండోది ఏంటి? థ్రెట్ టు హిజ్ లైఫ్. బికాస్ హీస్ టేకింగ్ డిసిజన్స్, చాలా దేశాలకి ఆ డిసిషన్స్ నచ్చట్లేదు కదా సార్, ముఖ్యంగా పాకిస్తాన్కి. సార్, పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం కంట్రీస్, వన్ ఆఫ్ ది వరల్డ్స్. ఇండోనేషియా ఇస్ ద లార్జెస్ట్, తర్వాత పాకిస్తాన్ మనం ఉంటాము, తర్వాత పాకిస్తాన్ ఉంటుంది, లార్జెస్ట్ ముస్లిం కంట్రీస్. సార్, పాకిస్తాన్ దగ్గర ఉన్నదే న్యూక్లియర్ వెపన్. మీరు గమనిస్తే గనక ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు, కేవలం పాకిస్తాన్ దగ్గరే ఉంది. పాకిస్తాన్ ఎవరి దగ్గర లేదు. పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ వెపన్ తన దగ్గర ఉన్నది కాబట్టి ఈ యొక్క పొజిషన్ని లివరేజ్ చేస్తుంది. ఏమని? ముస్లిం దేశాల మీద ఎటువంటి ఆపద వచ్చినా నేను మీకు న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాను అనేసి, అంటే నా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ నీకు ఇస్తాను అని చెప్పేసి. అప్పుడు ఇరాన్ దగ్గర లేకపోతే ఏంటి, సౌదీ దగ్గర లేకపోతే ఏంటి, ఇరాక్ దగ్గర లేకపోతే ఏంటి? రేపు ఇరాక్కి అమ్మేదు అని గ్యారంటీ ఏముంది? ఒక రిపోర్ట్ ప్రకారము నార్త్ కొరియా బికేమ్ న్యూక్లియర్ సార్. నార్త్ కొరియా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది పాకిస్తాన్ కూడా షేర్ చేశాడని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటప్పుడు మరి అమెరికా ఏం చేస్తుంది? ఇదంతా వ్యాపారం సార్. ఇదంతా మనం ఏమంటారు, చాలా క్లీన్గా మాట్లాడుకోవాలంటే ఇదంతా యుద్ధానికి సంబంధించిన వ్యాపారం సార్. ఈ లెక్కన మనకి పాకిస్తాన్ కన్నా కూడా యుఎస్ కూడా మన శత్రువే. మీరు అదే సార్, మీరు చాలా మంచి పట్టేశారు. మనకి కనిపించే శత్రువు వేరు, కనిపించని శత్రువు వేరు. సాధారణంగా మనం పాకిస్తాన్ ఈజ్ ఇండియాస్ ఎనిమీ అనుకుంటాము, చైనాజ్ ఈజ్ ఇండియాస్ ఎనిమీ అనుకుంటాము.
కానీ వీళ్ళిద్దరికీ మించిన ఒక పెద్ద ఎనిమి ఉన్నారు, ఆ పేరు మీరు తీసేసుకున్నారు. సో ఇదంతా మన లీడర్స్ తెలుసు, అందరికీ కామన్ అందరికీ పీపుల్కి తెలుసు. తెలియదు. సార్ ఇప్పుడు సింపుల్ సార్, చైనా ఉంది సార్. చైనా ఇప్పటివరకు ఇండియాతో ఒక యుద్ధం కూడా చేయలేదు సార్. 1962 అసలు అది వార్ కాదు, దాన్ని మనం హిస్టారియన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్. చైనా మన మీద ఎప్పుడు యుద్ధానికి రాలేదు, ఫ్యూచర్లో కూడా రాదు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటానంటే ప్రతి సంవత్సరం $150 బిలియన్ ట్రేడ్ ఉంది సార్. అవును, పెరుగుతూనే పోతుంది. అది పెరుగుతూనే పోతుంది. అది $200-300 బిలియన్ వెళ్ళిపోతుంది సార్. ఒక దేశంతో నువ్వు ట్రేడ్ చేస్తున్నప్పుడు వాడితో గొడవ ఎందుకు పెట్టుకుంటావు? సో చైనా హ్యాస్ ప్లేడ్ వెరీ బ్యూటిఫుల్లీ. మనకి తగాదాలు ఉన్నాయి, బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. అక్సై చిన్ బౌండరీ డిస్ప్యూట్ ఇంకా అలాగే ఉంది, నార్త్ ఈస్ట్ అంతా బౌండరీ డిస్ప్యూట్ అలాగే ఉంది. కానీ వాడు ఏం చేస్తాడంటే ఆ డిస్ప్యూట్ని ఎప్పటికీ సాల్వ్ చెయ్యకుండా ట్రేడ్ పెంచడానికి ప్రయత్నిస్తాడు. మనం డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించినా, లేదా మనం అమెరికాకి దగ్గర వెళ్ళినా చైనా వాడు మన మీద ఇంకోటి ఏదో చేస్తాడు. సో హీఈస్ యూజింగ్ ది అన్సెటిల్డ్ బౌండరీ డిస్ప్యూట్ టు లెవరేజ్ హిస్ పొజిషన్ ఫర్ ట్రేడ్. ఓకే, మీరు గమనిస్తే ఈ డోక్లమ్ స్టాండ్ ఆఫ్ జరిగింది, గల్వాన్లో స్టాండ్ ఆఫ్ జరిగింది. ఆ టైం పీరియడ్లోనే ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆ టైం పీరియడ్లోనే మన దేశము అమెరికాతో యుద్ధానికి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ 2012 to 2020 వరకు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తా పోతున్నప్పుడు వాడు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడు చైనా వాడు. సో ఏం చేశాడు? ప్రతి ఒక్క ఫ్రంట్ మీద ఏదో ఒకటి హడావిడి చేయడం స్టార్ట్ చేశాడు. సో వాట్ ఈజ్ ఈ డూయింగ్? హీఈస్ లివరేజింగ్. ఇండియాకి గుర్తు చేయిస్తున్నాడు, మర్చిపోకు నువ్వు అమెరికాకి దగ్గరికి వెళ్తున్నావు, అమెరికాకి ఇంకా దగ్గరికి వెళ్తే నాతో యుద్ధం మర్చిపోకు నువ్వు అన్నట్టు మాట్లాడతాడు. కాకపోతే మనకు శత్రువులా కనిపించేది పాకిస్తాన్, శత్రువులా కనిపించేది చైనా. కానీ ఇద్దరికి మించిన శత్రువు చాలా రకాలుగా, చాలా విధాలుగా అమెరికా. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు యూఎస్ గురించి మాట్లాడారు సార్. యూఎస్ అయితే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి. అదేవిధంగా చైనా కూడా అంతే కదా, చైనా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. చైనా కోరుకుంటుందా పాకిస్తాన్కి మనకి యుద్ధం జరగాలని? 100% సార్. కామన్ మ్యాన్కి అర్థం కానీ కొన్ని విషయాలు చెప్తాను సార్. మీకు నాకు ఏదో బ్యాలెన్స్ ఉంది, ఏదో ఇష్యూ ఉంది మీకు నాకు మధ్యలో. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరేం చేస్తారు? గొడవకి మీరు నా దగ్గర రారు, ఆ కెమెరామ్యాన్ని పంపిస్తారు. జనాలకి ఏం కనిపిస్తుంది? అరే ఆ కెమెరామ్యాన్ ఓవరేసారి కొట్టుకున్నారు, కానీ ఆ కెమెరామ్యాన్ పంపించింది మీరు అన్నది లోకానికి తెలియదు. సో చైనా వాడు ఏం చేస్తాడు? పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఇండియా మీద యుద్ధానికి రారా అని చెప్తాడు. ఇది లాజిక్, ఇందులో ప్యూర్ లాజిక్ పట్టుకోవాలి సార్. పాకిస్తాన్ వాడు ఇండియా మీద యుద్ధానికి వస్తే సేఫ్గా ఎవడు ఉన్నాడు? చైనా వాడు సేఫ్గా ఉన్నాడు. మన ఇద్దరం కొట్టుకుంటున్నాం కాబట్టి వాడికి తెలుసు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో నా దగ్గరికి రావడం అన్న క్లారిటీ చైనా దగ్గర ఉంది. రెండో విషయము, ఆయుధాలు ఎవరు ఇచ్చారు పాకిస్తాన్కి? చైనా, యూఎస్. చైనా ఇచ్చింది 50% చైనా, 50% అమెరికా అనుకుందాం ఫర్ ది టైం బింగ్. యుద్ధం అయినప్పుడు ఈ యుద్ధాయుధాలు అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయిగా, మళ్ళీ కొత్త ఆర్డర్లు ప్లేస్ చేయాలిగా. ఎవరికి ప్రాఫిట్? చైనా అండ్ యూఎస్కి ఇద్దరికి. అదే చైనా మన మీద యుద్ధానికి వచ్చింది అనుకోండి, ఎవరికి లాస్? చైనాకి లాస్. సో ఈ కామన్ లాజిక్ లోకమంతా మర్చిపోతుంది సార్. ఇండియాకి ఒక ఇమేజ్ ఏమొచ్చేసిందంటే పాకిస్తాన్ ఈజ్ అవర్ ఎనిమీ. ఐఎమ్ నో డౌట్ పాకిస్తాన్ ఈజ్ అవర్ ఎనిమీ, అందులో సందేహం లేదు. కానీ దేర్ ఆర్ బిగ్గర్ ఎనిమీస్. ఆ బిగ్గర్ ఎనిమీస్ని పట్టుకోవాలి ప్రభుత్వం. అదే ఇప్పుడు జరుగుతుంది గత 15-20 సంవత్సరాలుగా. అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది నెమ్మదిగా. అరే రియల్ శత్రువు పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కూడా ఒక శత్రువే, కానీ రియల్ శత్రువు, పెద్ద శత్రువు అమెరికా లాంటి దేశాలు ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వెనుక నుంచి. అది సంగతి సార్. పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి సార్. ఎలాంటి పరిస్థితుల్లో ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది, 100% ఉంది. 100% ఉంది. అదే కదా ఫియర్ సార్. 1998-99 నుంచి మీరు పాకిస్తాన్ ఎక్స్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషర్రఫ్ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమని? నేను హిందీలో చెప్పి దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఉర్దూ, అది హిందీ కూడా కాదు. పాకిస్తాన్నే ఏ న్యూక్లియర్ వార్ హెడ్ షబ్బే బరాత్కి లియే నహీ జమా కియే హై అన్నాడు. అంటే మన దివాళీ ఎలాగో షబ్బే బరాత్ అలా అనుకుందాం. మేము దివాళీలో పేల్చుకోవడానికి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకోలేదు, ఇండియా మీద వాడడానికే తయారు చేసుకున్నామని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అంటే ఇండికేషన్ ఏంటి, ఇండియా మీద వాడబడతాయి అని అది స్టేట్మెంట్. కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్కి మనం వచ్చేస్తే కనుక 3 రకాలు సార్. న్యూక్లియర్ వార్ హెడ్స్లో ముఖ్యంగా 3 రకాలు. డిపెండ్స్ ఆన్ ది కెపాసిటీ ఆఫ్ ద న్యూక్లియర్ బాంబ్. ఒకటి టాక్టికల్ చిన్నది, ఆపరేషనల్ దానికన్నా కొంచెం పెద్దది, స్ట్రాటజిక్ అతి పెద్దది. ఇప్పుడు అమెరికా వాడు జపాన్ మీద 2 సార్లు హిరోషిమా అండ్ నాగసాకి వేసినవి స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబ్స్. అంటే దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద ఏరియాలో అది డెడ్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది. పాకిస్తాన్ దగ్గర 250 ఉన్నాయి అనుకుందాం. ఈ 250లో ఎక్కువ శాతము టాక్టికల్ అండ్ ఆపరేషనలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే చిన్నవే ఉన్నాయి. ఓకే, చిన్నవే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ డిస్కషన్, ఒకటి ఢిల్లీ మీద, ఒకటి బాంబే మీద, ఒకటి బెంగళూరు మీద, ఒకటి కోల్కతా మీద, ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో వేసాడు అని అనుకుందాం. హైదరాబాద్ 5 ప్లేస్. హైదరాబాద్ కూడా మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను అనలేదు, మీరే అన్నారు. ఈ ప్లేసెస్లో వేద్దామని అనుకున్నారు కాబట్టి ఒక 6 బాంబ్స్ సైమల్టేనియస్గా వేసాడు అనుకుందాం. ఆ మరుక్షణము పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లోనే ఉండదు సార్. ఎలా? ఎందుకంటే నా దగ్గర ఉన్న వెపన్స్ మోస్ట్లీ ఆర్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్. అండ్ నేను సైజ్ కంపారిజన్ చేసుకుంటే ఇండియాకి అండ్ పాకిస్తాన్కి, పాకిస్తాన్ చాలా చిన్న దేశం. ఇంకా మీరు విడ్త్ తీసుకుంటే ఇంకా చాలా చిన్నది. సో నేను ఒకవేళ నా దగ్గర ఉన్న 250 నుంచి ఒక 50 తీసుకెళ్ళి పాకిస్తాన్ మీద వేసేస్తే ఒక 700 సంవత్సరాలు అక్కడ ఒక గడ్డి మొలకు కూడా రాదు సార్. జనాలు చచ్చిపోవడం పక్కన పెట్టేయండి, ఒక గడ్డి మొలకు కూడా అక్కడ 700 years వరకు రాదు. సో ఆ భయం పాకిస్తాన్కి కూడా ఉంది. ఎందుకంటే ఇండియా క్యాన్ టేక్ ఫస్ట్ స్ట్రైక్. నేను ఇండియా మీద స్ట్రైక్ చేస్తే ఇండియా స్ట్రైక్ తీసుకునే కెపాసిటీ ఇండియాకి ఉంది. ఎందుకు ఉంది? చాలా పెద్ద దేశం కాబట్టి. చాలా పెద్ద దేశం కాబట్టి ఆ స్ట్రైక్ కెపాసిటీ ఇండియాకు ఉంది. ఇండియా రిటాలియేట్ చేస్తే తట్టుకునే కెపాసిటీ నాకు లేదన్న క్లారిటీ వాడికి ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక న్యూక్లియర్ బ్లఫ్ని క్రియేట్ చేస్తాడు. నన్ను ముట్టుకుంటే న్యూక్లియర్ వెపన్ పేల్చేస్తాడు. వాడు పేల్చడు, కాకపోతే ఒక బ్లఫ్ క్రియేట్ చేస్తాడు మనలో భయం పుట్టించడానికి. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు అప్పట్లో 2022లో అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేస్తానని భ్రమలో ఉండకు అని చెప్పాడు. మనం ఎప్పుడు వేస్తున్నాం మరి పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్? అవసరం లేదు సార్. సార్ సింపుల్ సార్, మా నాన్న ఒకటే నేర్పించాడు సార్ నాకు, వెధవని నువ్వు వెధవ అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వాడిని అలా వదిలేయాలి. ఎందుకంటే వాడు లోకంలోనే ఉంటాడు కాబట్టి. పాకిస్తాన్ ఒక కంట్రీ ఎలాంటిదంటే ఒక మూర్ఖులందరూ కలిసి నివసిస్తున్న స్థలం అది పాకిస్తాన్. మేమే గ్రేట్, ప్రతి దాంట్లో మేమే గ్రేట్ అనుకునే దేశం అది సార్. సో లెట్ దెమ్ థింక్ దట్ దే ఆర్ గ్రేట్, లెట్ హిమ్ బీ. ఇంతకుముందు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ దగ్గర స్ట్రాటజిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ తక్కువ ఉన్నాయి, టాక్టికల్ అండ్ ఆపరేషనల్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. సో ఒక స్ట్రాటజిక్ బాంబ్ దాని రేంజ్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉంటుంది సార్? డిపెండ్ సార్, అది దానిలో కంటెంట్, న్యూక్లియర్ కంటెంట్ ఎంత ఉంది, దాంతో పాటు TNT కంటెంట్ ఎంత ఉంది, దాంతో బట్టి మనం చెప్పగలం సార్. ఫర్ మీకు ఒక అంచనా చెప్తాను సార్. ఇప్పుడు బాంబులు ఎంత ఫెరోషియస్ అయిపోయారు చెప్తాను. అప్పట్లో హిరోషిమా నాగసాకి మీద బాంబు వేశారు కదా సార్. ఇప్పుడు దేశాల దగ్గర ఉన్న బాంబ్స్ దానికన్నా 100 times డివాస్టేటింగ్ పవర్ ఇచ్చేది ఉన్నాయి సార్. అంటే ఒక పెద్ద పెద్ద సిటీలన్నీ వైప్అవుట్ అయిపోతాయి, కంప్లీట్ వైప్అవుట్. ఇట్ విల్ క్రియేట్ ఏ కండిషన్ కాల్డ్, ఒక టెక్నికల్ టర్మ్ ఉంటుంది సార్, దాన్ని న్యూక్లియర్ వింటర్ అంటారు. న్యూక్లియర్ వింటర్ ఏంటంటే ఆ బాంబు పేలినప్పుడు అంతా కాలిపోతుంది సార్. కాలినప్పుడు స్మోక్ వస్తుంది కదా, స్మోక్తో పాటు సూట్ వస్తుంది, SOOT అంటే బ్లాక్ సూట్ వస్తుంది కదా. ఈ సూట్ అంతా పైకి వెళ్ళి సూర్యుడికి భూమికి మధ్యలో ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే సన్ రేజ్ అర్త్ మీద రావు. సన్ రేజ్ అర్త్ మీద రాలేదు అంటే మన క్లైమేట్ కూల్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది సార్. దీన్ని న్యూక్లియర్ వింటర్ అంటారు. దీనివల్ల సీజన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, అగ్రికల్చర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో దో అది చాలా టెంపరీ పీరియడ్కి జరిగిన, ఇట్ విల్ హ్యావ్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఫర్ జనరేషన్స్. లైక్ జపాన్లో ఈరోజు కూడా ఆ ఏరియాస్, ఆ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు, అప్పట్లో కూడా ఉన్నవాళ్ళు ఈరోజు కూడా వాళ్ళకి జెనెటిక్ డిజార్డర్స్ అనేవి కామన్ అయిపోయాయి. సో అందుకే న్యూక్లియర్ వెపన్స్ ఎవ్వరూ వాడే అంత ధైర్యం చేయరు సార్. ఒకవేళ పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ వెపన్ వాడింది అనుకుందాం, ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్గా మనం వేయకపోయినా, మనం ధైర్యం చేయలేదు అనుకుందాం,
మనం చేయకపోయినా రష్యా వాడు పాకిస్తాన్ మీద చేసేస్తాడు సార్. షూర్ 100%. రష్యా మన ఫ్రెండ్ రష్యా కూడా వేస్తాడు, ఇజ్రాయెల్ వాడు కూడా వేస్తాడు సార్. రష్యా మన క్లోజ్ ఫ్రెండ్ అని నమ్మచ్చు. 100%. రష్యాకి ఇలా చైనా అండ్ యూఎస్ లాగా అండర్ ద కరెంట్ బెనిఫిట్స్. రష్యా మనతో జనరలీ ఫేర్గానే ఉంది సార్. జనరలీ సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎనిమీ, ఇట్ ఈస్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్, పర్మనెంట్ బిజినెస్ అవసరం. రైట్. ఈ 1947 నుంచి ఇప్పటి వరకు మనతో ముఖ్యంగా ఇండియాతో ఒకవైపు ఇజ్రాయిల్ ఒకవైపు రష్యా ఎప్పటికీ ఇండియా సైడే నిల్చున్నాయి సార్. ఎప్పటికీ ప్రతి యుద్ధం 47-48 యుద్ధం తీసుకోండి, 62 యుద్ధం తీసుకోండి, 65 యుద్ధం తీసుకోండి, 71 యుద్ధం తీసుకోండి, కార్గిల్ వార్ తీసుకోండి, ఆపరేషన్ సింధూర్ తీసుకోండి, ప్రతి దాంట్లో ఒకవైపు ఇజ్రాయిల్ ఒకవైపు రష్యా మనతోనే ఉన్నారు సార్. సో డెఫినెట్గా ఇండియా మీద ఒక్క న్యూక్లియర్ బాంబు వచ్చిందంటే మనం ఇంకా ఓర్పుగా ఉన్నా సరే ఒకవైపు రష్యా ఒకవైపు ఇజ్రాయిల్ వాడు మనం చంపేస్తాడు. ఒకవేళ ఇండియా మీద న్యూక్లియర్ బాంబు పడితే కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, మన ఫ్రెండ్స్ వెంటనే అటాక్ చేసేస్తారనమాట. ఓకే, ఇంకా టాక్టైల్ బాంబ్స్ అన్నారు సార్, అది ఏ రేంజ్ ఆఫ్ డ్యామేజ్ చేస్తుంది? చిన్న బాంబ్ డిపెండ్ సార్. కొన్ని బాంబ్స్ ఓన్లీ 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఉంటాయి, కొన్ని 3 to 5 కిలోమీటర్స్, డిపెండ్స్ ఆన్ ది కంటెంట్ సార్. న్యూక్లియర్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి. కొన్ని టాక్టికల్ వెపన్స్ ఓన్లీ టు పొల్యూట్ ద వాటర్ కూడా వేస్తారు. ఏదైనా బ్రిడ్జ్ ఉంది అనుకోండి, దాన్ని కూల్చికొట్టడానికి, అక్కడ రేడియేషన్ స్ప్రెడ్ చేయడానికి అన్నట్టుగా అవి కూడా చేస్తారు సార్. సో దట్ ఈస్ హౌ ది న్యూక్లియర్ ఆర్సనల్ ఇస్ డివైడెడ్. రైట్. కశ్మీర్ విషయానికి వద్దాం సార్. కశ్మీర్ అనేది పాకిస్తాన్కి జెన్యున్గా కావాలా, లేదంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టడానికి కశ్మీర్ ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటుంది? సూపర్ క్వశ్చన్ సార్, ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా. నిజంగా పాకిస్తాన్కి కశ్మీర్ అవసరం లేదు సార్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాడు కశ్మీర్ అవసరం కాదు. అంటే కశ్మీర్ పాకిస్తాన్లో కలిసిపోవాలన్న అవసరం కాదు, కశ్మీర్లో ప్రాబ్లం వాడికి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ని మనం ముఖ్యంగా 4 ముక్కల్లో డివైడ్ చేయొచ్చు సార్. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతం ఒకటి, సింధ్ ప్రాంతం ఒకటి, బలూచ్ ప్రాంతం ఒకటి, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఒకటి, గిల్గిట్ బాల్తిస్తాన్, నార్త్ ఆఫ్ కాశ్మీర్ మనం చెప్పుకోవచ్చు. ఈ 5 to 5 మేము విడిపోవాలి పాకిస్తాన్ నుంచి అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్. నిజం, 100%. అంటే బలూచిస్తాన్ ఇప్పుడు ఫైట్ చేస్తుంది, అది ఒకటి విన్నాము. బలూచిస్తాన్ ఎందుకు, సింధ్ ఒకవైపు, మీ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, తెరికే తాలిబాన్ పాకిస్తాన్ మీద ఎన్నైతే టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయో అవన్నీ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వల్లనే జరుగుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో పాకిస్తాన్ 5 ముక్కలు అవడం అయితే ఖాయం సార్. మీరు న్యూక్లియర్ వార్ అన్నారు కదా, అది అవ్వకపోవచ్చు, కానీ పాకిస్తాన్ 5 ముక్కలు అయిపోవడం మాత్రం ఖాయం సార్. ఓన్లీ వెస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దగ్గర, ఆ ఒక్క ముక్కనే పాకిస్తాన్లో మిగిలిపోతుంది, మిగతా అదంతా ఇండిపెండెంట్ అవుతుంది. అండ్ ఇందులో మనం చాలా సీక్రెట్గా రోల్ ప్లే చేస్తాం, అంతే, దానికంటే ఎక్కువ చెప్పను. విల్ డెఫినెట్లీ ప్లే సీక్రెటివ్ రోల్ ఇన్ దాట్. అండ్ అలా చేస్తేనే పాకిస్తాన్ మన పక్కన ఉంటుండగా మనం ఎదుగుతాం. ఓకే, వాడిని ముక్కల్లో చేయాలి. ఇందిరాగాంధీ గారు ఎలాగైతే 1971లో 2 ముక్కలుగా చేశారో వాడిని మళ్ళీ 5 ముక్కలుగా చేస్తేనే వాడికి అప్పటికి బుద్ధి రాదు, మళ్ళీ వాడు అదే ఏదో పనులు చేస్తాడు, కానీ అది చాలా లిమిటెడ్ స్కేల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు సెట్ అయిపోతుంది. అలా 5 పార్ట్స్గా బ్రేక్ అవ్వడం వల్ల మనకు ఒక 1 పర్టికులర్ పార్ట్ పంజాబ్లో సింధో, లేదంటే బలూచిస్తానో, లేదా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుంచో మనకి థ్రెట్ ఉంటుందా? ఎందుకంటే లేదు, ఎందుకు ఉండదు అంటే సింపుల్ సార్. పాకిస్తాన్ నుంచి ముక్కలు విడిపోయాయి అనుకుందాం, పాకిస్తాన్ ఏం ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ రాబట్టుకోవాలని కదా ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ విల్ బికమ్ దేర్ ఎనిమీ కదా వాళ్ళకి 100%. దుష్మన్ కా దుష్మన్ కోనే దోస్తే, సో ఇండియా కా దోస్తే. సింపుల్ లాజిక్ యూ అప్లై టు ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. సో నెవర్ సార్, అందుకే డివైడ్ అండ్ రూల్ అంటారు. మనం కూడా డివైడ్ చేయాలి పాకిస్తాన్ని, అప్పుడు రూల్ చేయాలి పాకిస్తాన్. పాకిస్తాన్ సిటిజన్స్ ఏమనుకుంటారు సార్, వాళ్ళకి కశ్మీర్ కావాలా? మూర్ఖులు సార్. సిటిజన్స్ లీడర్షిప్ మిలిటరీ పక్కన పెడితే సార్ మూర్ఖులే. ఒకటే మాట సార్, ప్రజలకి మన దేశమైనా ఎవరైనా సరే వారి వల్ల ఎవరికి లాభం రాదు సార్. వాళ్ళకు కూడా ఏం కావాలి, 2 పూటలు తినడానికి కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, కప్పుకోవడానికి బట్టలు కావాలి. నా అభిప్రాయం సార్. నేను ఎంతవరకే తెలుసుకున్నానో, నో సిటిజనరీ ఆఫ్ ఎనీ కంట్రీ వాంట్స్ వార్. ఎందుకంటే వార్ వల్ల నష్టం జరిగేది పేదవాడికే సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సిలిండర్ 1200 ఉండేది 8000, 9000, 10,000 దాకా వెళ్ళిపోయింది. డబ్బు ఉన్నోడికి ఏమైనా నొప్పి వస్తుందా సార్? ఏముంది, మా అయితే 5-10,000 ఎక్స్ట్రా కదా అని వాడు ఇచ్చేస్తాడు. కానీ పేదవాడు ఏమవుతాడు సార్, రోడ్డు ఎక్కేస్తాడు. సో వార్ వల్ల పేదవాడికే నష్టం జరుగుతుంది కాబట్టి ఏ సిటిజనరీ కోరుకోదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ
మిమ్మల్ని చంపేయాలి అన్న ఉద్దేశం ఇండియాకు ఉంది, మీరు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మీరు అందరినీ ఇండియా చంపేస్తుంది, లేదా మనల్ని ఆక్రమించుకొని హిందూస్లా కన్వర్ట్ చేసేస్తుంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేసి మన మీద హేట్రెడ్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరే లీడర్ సార్, నేను ప్రజా, మీరు రాజా, రైట్? మీరు యుద్ధాలు చేస్తున్నారు, నాకు తినడానికి ఏమో తిండి లేదు. నేను మిమ్మల్ని ప్రశ్నించనా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. నేను మిమ్మల్ని ప్రశ్నించడం ఆపేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఒరే నీ ధర్మాన్ని మారుస్తా అంటున్నాడు, ఒరే నీ భార్యని నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతా అంటున్నాడు, నాలో ఆక్రోషం తీసుకురావాలి. నాలో ఆక్రోషం తీసుకొస్తే ఏమవుతుందంటే నేను ఆకలిని మర్చిపోతాను, ఆక్రోషం గుర్తుండిపోతుంది, మిమ్మల్ని ప్రశ్నించడం మర్చిపోతాను. పాకిస్తాన్లో జరుగుతుంది ఇది సార్, ఇది రియాలిటీ. అండ్ ఆ ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు మనతో ఆడుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది సార్. సో అందుకే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇరానీ యుద్ధం ఇంకా కొనసాగితే మాత్రము పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఆకాశాన్ని అందేసింది, ఇప్పుడు ఆకాశం దాటి వెళ్ళిపోయింది. ఆకాశం మనం ఒకవైపు నీళ్ళు ఆపేసాం, ఒకవైపు బిజినెస్ ఆపేసాం, ఎక్కడి నుంచి బయట నుంచి డబ్బులు రాకుండా ఆపేసాం. సో ఇప్పుడు వాళ్ళు కేవలం అప్పు మీదనే డిపెండ్ అయ్యి బతుకుతున్నారు సార్. ఆ అప్పు ఇచ్చే దేశాలు ఆపేస్తే మాత్రం వాడు రోడ్ ఎక్కడం గ్యారెంటీ. ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో మనం ఏం చేస్తాం సార్, ఓ భూమో ఏదో చిన్న ముక్కుంటే అది అమ్ముకొని ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్లో అదే జరుగుతుంది సార్. వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని నడపడానికి, దేశాన్ని నడపడానికి వాళ్ళ భూముల్ని గవర్నమెంట్ అఫీషియల్గా అమ్మేస్తుంది సార్, తాకట్టు పెడుతుంది, అమ్మేస్తుంది. సో ఒక టైంలో ఏ దేశం పోరాడి పాకిస్తాన్ మీద భూమి తీసుకోకపోయినా అప్పులో వచ్చి భూములు తీసుకెళ్ళిపోతారు. చైనా అండ్ యూఎస్ఏ 100%. చైనా యూఎస్ఏ కాదు, ఆల్మోస్ట్ ఎంటైర్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా కానివ్వండి, ఖతర్ కానివ్వండి, కువైత్ కానివ్వండి, బహ్రెయిన్, వీళ్ళు చాలా అప్పులు తీసుకొచ్చుకున్నారు సార్. ఏం తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి. అప్పులు తీర్చే సినిమా లేదు సార్. సో ఖచ్చితంగా ఒక టైం వస్తుంది పాకిస్తాన్లో మీకు 12 నుంచి 18 కంట్రీ ఫ్లాగులు కనిపిస్తాయి, ఇది మా భూమి, ఇది మా భూమి, ఇది మా భూమి అని చెప్పేసి. వాడు ఏం చేయలేడు, ప్రేక్షకుడులా మిగిలిపోతాడు. ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? నేను అట్లా కాస్ట్ నాకు ఐడియా లేదు సార్. ఎందుకంటే పాకిస్తాన్ తినడానికి తిండి లేదు కానీ న్యూక్లియర్ బాంబ్స్ మాత్రం తయారు చేసుకుంటుంది కదా అని. యాక్చువల్లీ పాకిస్తాన్ న్యూక్లియర్ అవడంలో అమెరికా పాత్ర కూడా ఉంది సార్. ఎవరైతే పాకిస్తాన్లో న్యూక్లియర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్కి తిరిగి రావడంలో అమెరికాయే సహాయం చేసింది. ఆయన వేరే దేశంలో ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన కొన్ని ఏకే ఖాన్, సో ఆయన ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెనక్కి వస్తున్నప్పుడు ఆ దేశం వాళ్ళు గుర్తుపట్టుకొని ఆయన ఆపుతుంటే అమెరికా ఆయనను ఆపొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టింది. అందుకే ఆయన పాకిస్తాన్కి తిరిగి రాగలిగాడు. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ అవ్వాలి అన్న ఉద్దేశం పాకిస్తాన్తో పాటు ప్లస్ అమెరికాకు కూడా ఉంది. ఎందుకంటే అమెరికాకు విషయం చాలా క్లియర్గా తెలుసు, ఇండియా న్యూక్లియర్ అయిపోయింది, పాకిస్తాన్ న్యూక్లియర్ అవ్వలేదు అంటే ఇండియాదే పై ఎత్తు కదా. నేను మీకు ఏం చెప్పాను, అదే పాకిస్తాన్ ఓడిపోయిందంటే అమెరికా ఓడిపోయింది. అందుకే మనం న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడైతే చేసామో 1 వీక్ తర్వాత పాకిస్తాన్ వాడు చేశాడు. 1 వీక్లో చేసేంత సినిమా వాడికి ఉందా సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద మనం అటాక్ చేసినప్పుడు, పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసినప్పుడు అమెరికా వాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఆపండి యుద్ధం ఆపండి అని. ఎందుకు? ఆ న్యూక్లియర్ కమాండ్ సెంటర్స్ ఇప్పటికి కూడా అమెరికాయే కంట్రోల్ చేస్తుంది. పాకిస్తాన్ వాడికి అంత బుర్ర ఎక్కడ ఉంది సార్? వాడు సైకిల్ తోలుకునేటోడు, గాడిద మీద తిరిగేటోడు, వాడికి న్యూక్లియర్ టెక్నాలజీ అంత బుర్ర ఎక్కడి నుంచి వచ్చింది? సో అదంతా కంట్రోల్ చేసేది అమెరికన్ సోల్జర్స్. అందుకే యుద్ధం ఆపండి అన్నట్టుగా జరిగింది. లేదంటే వైజ్ అమెరికా ఇంట్రెస్ట్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఒకవేళ ఆ బాంబ్స్తో వాడు పాకిస్తాన్ వాడు మన న్యూక్లియర్ సైట్స్ అంటే మన కమాండ్ సెంటర్స్ ఉంటాయి కదా, వేరే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఆర్ స్టోర్డ్ ఆర్ సేవ్డ్ కదా, అక్కడే అటాక్ చేస్తే అన్ని లేదు సార్. మన ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ అనుకుందాం, మనం ఎక్కడ కూర్చొని షూట్ చేస్తున్నామో విఐ అంటారు సార్, వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు. ఇది ఒక వైటల్ ఇన్స్టలేషన్ అనుకోండి, దీని మీద ఒక అటాక్ అయ్యే అనుమానం ఉంది అన్నప్పుడు దీనికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం సిటీ హైదరాబాద్ సిటీకి ఉండకపోయినా ఈ బిల్డింగ్ని కాపాడుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా దీని వైపు వచ్చిన మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఇటువైపు నుంచి మిజైల్స్ లాంచ్ అయ్యి దాన్ని గాల్లోనే ధ్వంసం చేయడం జరుగుతుంది సార్. సో అలా మన దేశంలో ప్రతి ఒక్క నలుమూలలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు సార్. అదే పని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ పని చేసేదే అది సార్. లైక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్కి ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది.
అదేవిధంగా ఇంపార్టెంట్ పార్లమెంట్ బిల్డింగ్ కానీ, స్టేట్ సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ వైటల్ ఇన్స్టలేషన్స్ కింద వస్తాయి. వాటికి అన్నిటికీ సపోర్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ సపోర్ట్ ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. లైక్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసాము, పాకిస్తాన్ ఒక్క మిజైల్ కూడా భూమికి రాలేదు సార్. మనం ఏం చేసాం, గాల్లోనే అన్ని ధ్వంసం చేసాం. సో అది నథింగ్ టు వరీ. కానీ వాడు ఏదో పని చేసే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఉన్న ఇజ్రాయెల్ ఐరన్ డోమే ఆబ్లిటరేట్ అయిపోయింది కొంచెం. దాన్ని కూడా కానీ సార్ ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారు సార్, గ్రాండ్ సెల్యూట్ టైం. ఎందుకంటే ఆయన పోయినా సరే సార్, ఆయన తయారు చేసిన మిజైల్ సిస్టమ్స్ కానీ వాటిని ఎంత బ్యూటిఫుల్గా S-400తో మనం ఇంటిగ్రేట్ చేస్తూ మన దేశానికి ఒక కవచం లాగా ఆయన తయారు చేసిన వెపన్స్ అన్నీ, అగ్ని కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, ఇవన్నీ ఆయన ఉన్నప్పుడు తయారైన మిజైల్ సిస్టమ్స్ సార్. ఇండియా ఇక్కడ కూర్చొని 5,000 కిలోమీటర్ల దూరం కూడా బాంబు వేయగలదు సార్, మిజైల్ వేయగలదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూక్లియర్ అటాక్ గురించి మాట్లాడారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా భూమంతా డెస్ట్రాయ్ చేసేసారు అని అనుకుందాం సార్. భూమి డెస్ట్రాయ్ అయింది ఏంటంటే మన ఎయిర్పోర్ట్స్, ఎయిర్వేస్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయినట్టుగా లెక్క ప్రకారం మనం సముద్రం నుంచి కూడా పాకిస్తాన్ మీద న్యూక్లియర్ అటాక్ చేసే కెపాసిటీ మనకు ఉంది. సబ్సీ అండర్ వాటర్ మనకి INS అరిహంత్ కానీ, సబ్మరీన్ ఏవైతే న్యూక్లియర్ మరీన్స్ ఉన్నాయో, సబ్మరీన్స్ ఉన్నాయో, దాని నుంచి కూడా పాకిస్తాన్ మీద నేను న్యూక్లియర్ వెపన్ వేసే కెపాసిటీ నాకు ఉంది. అంటే భూమంతా నువ్వు నాశనం చేసినా సరే నువ్వు మాత్రం భూమి మీద ఉండడానికి వెళ్ళలేదు. ఏదైతే ఇజ్రాయెల్ది మనం శాంసంగ్ ఆప్షన్ గురించి మాట్లాడతామో ఆ ఆప్షన్ మన దగ్గర కూడా ఉంది సార్. అట్లా కశ్మీర్ గురించి మాట్లాడాం కదా. కశ్మీర్కి అటుపక్కన పాకిస్తాన్ వాళ్ళ సిటిజన్స్ ఏం కోరుకుంటున్నారో మాట్లాడాం. కశ్మీర్ సిటిజన్స్ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకు ఇండియాతో ఉండాలనా లేదంటే వాళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలనా? బహుశా ఈ జవాబు అందరికీ నచ్చకపోవచ్చు సార్. బట్ ద ట్రూత్ ఇస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ టు గో టు పాకిస్తాన్. ఇది నేను మీకు 2010, 2012 ఆ బ్రాకెట్ ముందు మాట్లాడుతుంది. ఎందుకంటే వెన్ వీ యూస్ టు ఆపరేట్ ఇన్ జేఎన్కేలో మేము ఎప్పుడైతే ఆపరేషన్స్ చేసేవాళ్ళమో జమ్మూ అండ్ కాశ్మీర్లో గోడల మీద ఇండియా గో బ్యాక్ అని రాసి ఉండేది సార్. చాలా పరిస్థితులు చాలా తేడాగా ఉంటాయి. అంటే ఎంత ఇదంటే మన దేశం ఎంత వాళ్ళకి చేసినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ ఆనెస్టీ, ఇంటెగ్రిటీ అంతా మాత్రం అటువైపే చూపించేవాళ్ళు. ఎందుకు అంటే ఇందులో 2-3 కారణాలు ఉన్నాయి సార్. అతి ముఖ్యంగా రిలీజియన్స్. ఒక నరేటివ్ ఏం క్రియేట్ అయిపోయిందంటే సార్, అక్కడ ఇండియా వాళ్ళు మీ కమ్యూనిటీని, మీ జమ్మూ అండ్ కాశ్మీర్ని టేక్ ఓవర్ చేసుకుంటే మీ మతాన్ని మార్చేస్తారు. అది నిజం కాదు, అందరికీ తెలుసు. కానీ అక్కడ ప్రజల మైండ్లో అలా వేయడం జరిగింది సార్. ఎందుకంటే సార్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తీసుకుందాం సార్. అల్ఖైదాతో స్టార్ట్ చేద్దాం. ఎవరు? ఓసామా బిన్ లాదెన్ కశ్మీర్ మీద అటాక్ ఆర్ ఇండియన్ సోల్జర్స్ మీద అటాక్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టు లిబరేట్ కశ్మీర్ ఫ్రమ్ ఇండియా. లిబరేట్ చేసి కశ్మీర్ని ఒక క్యాలిఫేట్ స్టేట్ లాగా మార్చాలి అని ఉద్దేశం. అంటే అక్కడ డెమోక్రసీ ఉండదు, అక్కడ ఒక ఇస్లామిక్ స్టేట్ రావాలి అన్న ఉద్దేశంతో జరుగుతుంది సార్. సో ఆ కశ్మీర్ పండిట్స్ని ఎప్పుడైతే తరలించేయడం జరిగిందో ఆ తర్వాత ఇస్లామైజేషన్ ఆఫ్ కశ్మీర్ జరిగింది సార్. ఆ ఇస్లామైజేషన్ ఆఫ్ కశ్మీర్తో పాటు యాంటీ ఇండియా సెంటిమెంట్ కూడా ప్రతి ఒక్క పౌరుడు బుర్రలో చాలా డీప్గా వేసేసారు. సో అది వాళ్ళ బుర్ర నుంచి మనం బయట తీయాలి అంటే ఒక 2-3 జనరేషన్స్ టైం పడుతుంది సార్. అప్పుడే అది బయటికి వెళ్తుంది. అప్పుడు కూడా 100% వెళ్తుందో వెళ్ళదో తెలియదు సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మన దేశంలో కొన్ని డిజాస్టర్స్ జరుగుతాయి. తుకే కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, లేదా ఎనిమీ అటాకే కానివ్వండి, అన్నీ జరుగుతాయి. ఏనాడు కశ్మీర్లో ₹1 వీళ్ళు చందా తీసుకొని వాళ్ళకి పంపించేమన్నది లేదు సార్. ఇరాన్ మీద దాడి జరుగుతున్నప్పుడు మాత్రము 600 కోట్లు మేము జమా చేసామని చెప్పారు సార్. ఈ 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు అంటున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకోనైనా సరే వాళ్ళు ఎవరినైతే బిలీవ్ చేస్తారో అక్కడ వాళ్ళ మతానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళు డబ్బులు సెట్ చేసుకుంటారు సార్. అంటే దీంతో మనకు ఒక మెసేజ్ ఏం దొరుకుతుందంటే దేశం కన్నా వాళ్ళకి మతమే ముఖ్యం. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో అండి వాళ్ళైతే డబ్బులు కలెక్ట్ చేసి 600 కోట్లు ఇచ్చారు కదా, ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్వ్యూని అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఖచ్చితంగా అయ్యే ఉండొచ్చు. ఆ న్యూస్ వచ్చింది, ఆర్టికల్, ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు.
ఓకే. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీకు గుర్తుంటే కేరళలో ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మేము డబ్బులు ఇస్తాము అన్నట్టుగా అన్నారు, మీకు గుర్తుంటే కనుక. మన ప్రభుత్వం ఏమన్నది, ఏం అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి డబ్బులు నేను ఇస్తాను. అక్కడ డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఏంటి వాళ్ళ ద్వారా, మీ దేశం మిమ్మల్ని చూసుకోవట్లేదు, చూడండి బయట ఉన్నా సరే మేమే చూసుకుంటున్నాం, సో మీ ఆనెస్టీ అంతా మా వైపే మళ్ళాలి అన్న ఉద్దేశం అక్కడ. 2 years బ్యాక్ వైనాడ్లో ఫ్లడ్స్ వచ్చాయి. వైనాడ్ ఫ్లడ్స్ ఎగ్జాక్ట్లీ. సో అదే విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, నేను అందరి గురించి మాట్లాడలేదు సార్, మనము ఒక డైమెన్షన్ మీరు అర్థం చేసుకోవాలి సార్. హిందూయిజం ముఖ్యంగా ఇండియాలో ఉంది సార్, కానీ ఇస్లాం ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ది గ్లోబ్. సో అందుకే వాళ్ళకి నేషనల్ ఐడెంటిటీ ఉండదు సార్, వాళ్ళకి ఐడెంటిటీ ఈజ్ మోర్ రిలీజియస్ దాన్ నేషనాలిటీ. సో అందుకే ఎక్కడ ఏది జరిగినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో హిందువుల్ని 2-3 చంపారు, గుర్తుందా మీకు? మన దేశంలో అంత నిరసన జరిగింది, దేశవ్యాప్తంగా నిరసన జరిగింది, హైదరాబాద్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఒక హిందువుని చంపేశారు కాబట్టి నిరసన జరిగింది. అదేవిధంగా ఇరాన్ ఈజ్ ఏ ఇస్లామిక్ కంట్రీ, సో ఆబ్వియస్లీ ఒక ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఒక షియా కంట్రీ మీద అటాక్ చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిరసనలు జరుగుతాయి, అండ్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి డబ్బులన్నీ పోగేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఐడెంటిటీ గోస్ బియాండ్ నేషనాలిటీ. అంటే వాళ్ళు మన దేశం మీద అటాక్ జరిగితే మనల్ని సపోర్ట్ చేయొచ్చు, కాదని నేను అనట్లేదు, కానీ అక్కడ బయట వాళ్ళ మతానికి సంబంధించి ఎవరి మీద దాడి జరిగితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సపోర్ట్ వెళ్తుంది. అది వెళ్ళదు అని ఆశించడం మనది మూర్ఖత్వం. అంటే మన ఫోర్ ఫాదర్స్ మరి పార్టీషన్ అప్పుడు ఏమైనా తప్పు చేస్తుంటారా సార్? ఎందుకంటే అక్కడ జిన్నా అయితే క్లియర్లీ ఇస్లామిక్ స్టేట్ కావాలి అని చెప్పుకున్నారు, వాళ్ళది రిలీజియస్ థియోక్రాటిక్ స్టేట్. సో మనం కూడా అప్పుడు మనది లెట్ us మేక్ అవర్ కంట్రీ హిందూ కంట్రీ అంటే మనకి ఇష్యూ ఉండకపోయేదా? అంటే ఇట్స్ ఎ వెరీ హార్డ్ లైన్ స్టేట్మెంట్ టు మేక్ సార్. అంటే అడుగుతున్నాను అంతే. అవ్వచ్చు, కుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫ్యాక్ట్. బట్ సార్ ఏమవుతుందంటే సార్, దేశం ఎలా రావాలి అన్నది ఆ దేశ ప్రజలు ప్లస్ లీడర్స్ డిసైడ్ చేస్తారు సార్. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఒకవైపు గాంధీ గారు ఉన్నారు, ఇంకోవైపు అంబేద్కర్ గారు, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఆ టైంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి, బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి, ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ అది, పొలిటికల్ ఇండిపెండెన్స్ కావాలి. ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ వల్ల ఏమైందంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడంలో తప్పు చేశాం సార్. సో అందులో ఒక నిర్ణయం ఏంటంటే మీరు అన్నట్టుగా వెన్ దే ఆస్డ్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ప్యూర్లీ ఆన్ ద రిలీజియస్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ విశ్వవ్యాప్తంగా 2 దేశాలు రిలీజియస్ లైన్స్లో స్థాపించబడ్డాయి సార్. 1947లో పాకిస్తాన్, 1948లో ఇజ్రాయెల్. ఈ 2 దేశాలు రిలీజియస్ లైన్స్లో ఫార్మ్ అయ్యాయి సార్. అలాంటప్పుడు మీరు ఈ జ్యూస్ ఎవరైతే ఉంటారో కేవలం ఇజ్రాయెల్లో ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు అంటే తప్పు కదా సార్. అదేవిధంగా ఇస్లాం అడిగిన వాళ్ళు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అనడం కూడా తప్పే అవుతుంది సార్. ఎందుకంటే ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, అండ్ మనకి మన రాజ్యాంగము మన మతాన్ని ఎంచుకునే హక్కు అందరికీ ఇచ్చింది. సో ఖచ్చితంగా నేను ఇండియాలో ఉండాలనుకుంటున్నాను, నేను ఇస్లాం మతంనే ఫాలో అవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి మనం వాళ్ళకి మీరు వెళ్ళిపోవాల్సింది అని చెప్పడం అనేది కాన్స్టిట్యూషనలీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్. కాన్స్టిట్యూషన్ మనకి 1951, 50 అప్పటికి వచ్చింది, లేట్గా వచ్చింది. అయినా సరే నేను పార్టీషన్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు ఒక కంప్లీట్లీ అదొక ఇస్లామిక్ స్టేట్ అయినప్పుడు మనది ఒక హిందూ స్టేట్ అయి ఉంటే మనకి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి కాదా అని జస్ట్ ఒపీనియన్. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఖచ్చితంగా మన దేశం ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్, మనం 47లో ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంటరిమ్ పార్లమెంటు 51 దాకా రూల్ చేసింది. 51లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి, అండ్ 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, January 26, 1950. ఈ టైంలో మీరు కమ్యూనల్ డైమెన్షన్ ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా బాల్కనైజేషన్ ఆఫ్ ఇండియా అయిపోతుంది. అంటే ఏంటి, ఇండియా ముక్కలుగా ఉండిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కూర్చున్న ప్లేస్ హైదరాబాదే, ద నిజాం ఆఫ్ హైదరాబాద్ నెవర్ వాంటెడ్ టు జాయిన్ ఇండియా. సో ఏమైపోయేది, మన దేశం మధ్యలో ఒక వేరే దేశం ఉండేది. సో ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే ఆ టైంలో పొలిటికల్ ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద స్టేట్స్ వాజ్ ఇంపార్టెంట్. అందుకే ఈ ఇష్యూని అంతలా తీసుకెళ్ళలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, హిస్టారికలీ ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉన్నారు సార్. ఇస్లాం ఇండియాలో ఇప్పుడు రాలేదు సార్, 1300-1400 సంవత్సరాలు అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, సింపుల్, ఇన్ని ఇస్లామిక్ ఇన్వేజన్స్ జరిగినా మన దేశం ఇస్లామిక్ కంట్రీలా మారలేదు.
ఇండోనేషియా లాంటి దేశము ఒక సింగిల్ ఇన్వేషన్ కూడా జరగల. మొత్తం హిందూ కంట్రీ, ఇట్ ఈస్ టుడే ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇస్లామిక్ కంట్రీ. ఆ మార్పు అనేది ఒక స్ట్రాటజీతో అయ్యింది అక్కడ మార్పు. అది ఇక్కడ పనికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కుడ్ లివ్ పీస్ఫుల్లీ అన్నది కొన్ని సెంచురీస్ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే, ఆ యొక్క లీడర్స్ ఆ టైంలో ప్రాబబ్లీ ఏమనుకొని ఉంటారంటే దీన్ని మనం అన్నెసెసరీ ఇన్ఫ్లేట్ చేస్తున్నామేమో, పెంచుతున్నామేమో, కలిసి ఉండగలమేమో అన్న ఒక లైన్ ఆఫ్ థాట్ ఉంది. ఉన్నాం కదా కూడా సార్, 75-80 ఇయర్స్ దాకా అయిపోయింది, బాగానే ఉన్నాం కదా సార్. సార్ అప్పుడప్పుడు ఒక్క ఇంట్లో అన్నదమ్ములు కూడా కొట్టుకుంటారు. సో అది సహజమే, కాదని నేను అనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం మీరు యాంటీ ఇండియా స్టాండ్ని వదిలేయాలి సార్. ఇండియాలో మీరు ఇండియన్స్ లాగా ఫీల్ తెచ్చుకోవాలంటే, ఇప్పుడు సిక్ కమ్యూనిటీ కూడా మైనారిటీయే సార్. సిక్ కమ్యూనిటీ కూడా మైనారిటీయే సార్. బుద్ధిస్ట్ ఆర్ ఆల్సో మైనారిటీ సార్. జైన్స్ ఆర్ ఆల్సో సార్. ఎనీబడి అదర్ దాన్ హిందూస్ ఏ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ. సో ఆల్మోస్ట్ హిందూస్ 78-82% వరకు పాపులేషన్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మైనారిటీ. ఈ యొక్క బ్లేమ్ ఈ యొక్క కమ్యూనిటీకి ఎందుకు వచ్చింది అన్న అంశం మీద కూర్చొని వాళ్ళు ఆలోచించాలి. ఆ ఆలోచిస్తే ఇప్పుడు నా కమ్యూనిటీ ఖాళిస్తాన్ అడుగుతుంది సార్, కానీ 6 మీద యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇప్పటికొచ్చి రాలేదు. ఎందుకంటే జనరలీ దే హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఈ ఖాళిస్తాన్ అనేది మొత్తం సిక్ కమ్యూనిటీ యొక్క కోరిక కాదు, కొందరు వాళ్ళ కోరిక, అండ్ వీ డూ నాట్ సపోర్ట్ ఇట్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే ఈ రిలీజియస్ హెడ్స్ ఉన్నారో ఈ ఇస్లామిక్ కమ్యూనిటీలో వాళ్ళు యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇండియా ప్రతి హేట్రెడ్ పెంచడము అది ఆపాలి. అది ఆపితేనే ఆ ఇంటిగ్రేషన్ పూర్తవుతుంది, లేదంటే అవ్వదు సార్. ఎగ్జాంపుల్గా చెప్తాను, బుర్హాన్ వని అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ ఉండేవాడు సార్, జమ్మూ అండ్ కాశ్మీర్లో. చంపేశారు కదా. ఆయన చనిపోయినప్పుడు ఒక గ్రాండ్ విధంగా తీసుకెళ్ళి ఆయన ఇచ్చేసారు సార్. అంటే ఏం మెసేజ్ ఇచ్చింది ఆ కమ్యూనిటీ? మేము టెర్రరిస్టులనే దేవుళ్ళ భావిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చింది. అంటే ఏంటి, మేము మారము అని చెప్పేసి. ఈ యొక్క డైమెన్షన్ చేంజ్ అవుతేనే ఆ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. కానీ ఈ యొక్క డైమెన్షన్ని చేంజ్ అవ్వనివ్వరు. ఎందుకంటే ఇండియా మీద ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఇంకోవైపు ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇండియా విల్ ఫైట్ ఇన్ ఫ్యూచర్ 2.5 ఫ్రంటల్ వార్ ఎట్ ది సేమ్ టైం. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడుతుంది, ఒకవైపు చైనాతో పోరాడుతుంది, ఒకవైపు ఇంటర్నల్గా ఈ ఇష్యూస్ కూడా ఎరప్ట్ అయ్యి ఒక పెద్ద ఇష్యూ లాగా బయటకు వస్తుంది. ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతుంది. నౌ అవర్ ఎంటైర్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అయితే డిజైన్ ఉందో ఈ 2.5 వార్ మీదనే డిజైన్. అచ్చా, సో ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ లాగా రావచ్చు. 100% అవుతుంది సార్, ఖచ్చితంగా అయి తీరుతుంది. కొందరు లీడర్స్ లూజ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. थोड़ी देर के लिए पुलिस वालों को हटा दो, हम दिखा देंगे तुमको क्या है. why is the need to make such statement? 10 నిమిషాలు పోలీసులను పక్కన పెట్టండి, నేను సార్ చూపిస్తాను. అబ్దుల్ కలాం అంటే అందరికీ ప్రేమే కదా సార్. ఎందుకంటే ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి. నేను అందరి మీద బ్లేమ్ పెట్టట్లేదు సార్. బట్ యాజ్ ఎ కమ్యూనిటీ దే హ్యావ్ టు రియలైజ్ దట్ యాజ్ ఎ కమ్యూనిటీ ఎవరైతే ఏ లీడర్ అయినా సరే, అది మౌలానా అవనివ్వండి, పొలిటికల్ లీడర్ అవనివ్వండి, ఎవరైనా యాంటీ ఇండియా స్టేట్మెంట్ ఇస్తే ఆయన్ని బహిష్కరించండి. బికాజ్ ఆయన మిమ్మల్ని రెచ్చగొట్టి ఆయన పాలిటిక్స్లో పైకి వెళ్ళాలనుకుంటున్నాడు తప్పితే మీ జీవితాలు బాగు చేసి పైకి వెళ్ళాలనుకోవట్లేదు. కాల్ మార్క్స్ అందుకే అన్నాడు సార్, ఎప్పుడో అన్నాడు, రిలీజన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ మాసెస్. రిలీజన్ ఒక మందు లాంటిది. ఒక మందు వాడికి ఇచ్చేస్తే 20 సంవత్సరాలు పడుకుని ఉంటాడు వాడు. సో నిరూపిస్తుంది అదే కదా సార్. సో ఆ ఒక్క డైమెన్షన్ కామన్ మాసెస్లో ఒక లెసన్లా రావాలి. అది నైస్ సార్. సార్, ఆపరేషన్ సింధూర్ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఓకేనా? డూ యూ కన్సిడర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? అండ్ మిలిటరీ టర్మ్స్లో గ్రాండ్ సక్సెస్, డిప్లొమాటికలీ అండ్ పొలిటికలీ బిగ్ ఫెయిల్యూర్ కదా సార్. బిగ్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ అని అన్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఒక పని చెప్పి ఏం చేసావు? ఇప్పుడు కూడా ఆన్ అన్నారు. ఆన్ అన్నావు. ఆన్ అంటే దాని అర్థం ఏంటి? పాకిస్తాన్లో మిలిటెంట్స్ పోయారా? ఉన్నారుగా, ఇంకా ట్రైనింగ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు. వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ పాకిస్తాన్ టు అటాక్ ఇండియా? మళ్ళీ నువ్వు కౌంటర్ అటాక్ చేయడానికి. పహల్గామ్ ఇప్పుడు ఆపరేషన్ 2.0 సింధూర్ 2.0 అంటున్నావు అంటే ఆర్ యూ వెయిటింగ్ ఫర్ పహల్గామ్ 2.0? వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఎనిమీ టు స్ట్రైక్? సార్, ఇజ్రాయెల్కి మనకి ఇదే తేడా సార్. నేను న్యూక్లియర్ ఎగ్జాంపుల్ కూడా ఇదే ఇచ్చాను. వీఆర్ అలవింగ్ పాకిస్తాన్ టు అటాక్ ఇండియా, దెన్ వీఆర్ రియాక్టింగ్. నేనంటాను, వై యూ హ్యావ్ స్టాప్డ్ బాంబింగ్ ది ఫ్రంటల్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్? ఫర్ ఎగ్జాంపుల్ మురీద్ కేలో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది సార్.
ఖొమేనీని ఎలా చంపారంటే ఇట్స్ అ క్లాసిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మిలిటరీ ప్రావెస్ సార్. జస్ట్ వాడు లొకేషన్ 1 గంటకి ఇక్కడ ఉంటాడు అని తెలిస్తే బ్లాస్ట్, మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ చేశారు. వాడితో పాటు 40 మంది టాప్ మిలిటరీ కమాండర్స్ని లేపేశాడు సార్ ఇజ్రాయెల్ వాడు. ఆ ధైర్యం నీకెందుకు లేదు? నీకు తెలుసు ఎగ్జాక్ట్లీ మౌలానా మసూద్ అజర్ ఏ బిల్డింగ్లో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు నీకు తెలుసు. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నా, నాకు తెలుసు. వై ఆర్ యూ నాట్ డూయింగ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ దట్ ఏరియా? వై ఆర్ యూ నాట్ కిల్లింగ్ హిమ్ అండ్ ది ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇది? ఆపరేషన్ సింధూర్లో కొట్టే బాగానే ఉంది, వెరీ గుడ్. తర్వాత ఏంటి? వై ద ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ నాట్ ఆన్ హిజ్ హెడ్? 10 సంవత్సరాలు 2001 నుంచి 2011 వరకు ఒసామా బిన్ లాదెన్ సూర్యుడు చూడకుండా చేశాడు అమెరికా వాడు. వాడేమో ఓపెన్గా తిరుగుతున్నాడు మౌలానా మసూద్ అజర్ గాడు. వదిలింది మనమే, అదో దరిద్రం వేరే, కాందార్ హైజాక్. వాడు ఓపెన్ ఎయిర్లో తిరుగుతున్నాడు అంటే అది మన ఫెయిల్యూరే కదా సార్. అందుకే నేను చెప్పా, మిలిటరీలీ ఆపరేషన్ సింధూర్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్ సార్. ఇప్పుడు సింపుల్ సార్, ఇజ్రాయెల్ వాడి మీద మిజైల్స్ పడుతున్నాయి, ఇరాన్ వాడి మీద కూడా మిజైల్స్ పడుతున్నాయి, యుక్రెయిన్ మీద మిజైల్స్ పడుతున్నాయి, రష్యా వాడి మీద మిజైల్స్ పడుతున్నాయి, ఇండియా మీద ఒక్క మిజైల్ పడలా. ఈజ్ ఇట్ అ మిలిటరీ సక్సెస్ ఆర్ నాట్? ఇట్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్. ఎవ్వరు ఈ 21st సెంచరీలో, అంటే 1950 నుంచి పట్టుకుంటాను, World War II తర్వాత 21st సెంచరీ 2025 వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ మిలిటరీ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ డిస్ప్లేడ్ ఇండియా. కానీ పొలిటికలీ యూ హ్యావ్ టు టేక్ బోల్డ్ డిసిజన్స్. కొన్ని తప్పు అవ్వచ్చు, నేను కాదనట్లేదు. ఇంటర్నేషనలీ నీకు చెడ్డ పేరు రావచ్చు, ఇట్స్ ఓకే. 1971 ఇందిరాగాంధీ టూక్ రిస్క్ కదా. అవును సార్. ఇప్పుడు జియోపొలిటికల్ లెవెల్లో సో మీకు డెఫినెట్లీ డిఫరెంట్ విజన్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ ఎందుకని ఇంకో స్ట్రిక్ట్ యాక్షన్ కానీ ఇంకెక్కువ డ్యామేజ్ ఎందుకు చేయలేకపోయింది అంటారు? ఏముండొచ్చు రిపర్కషన్స్ ఏమన్నా? అంటే నేను అనుకోవడం సార్, ఒకటి మన కల్చర్ సార్, అండ్ రెండవది నేను అన్న కదా, ముఖ్యమైనది కల్చర్ని పక్కన పెట్టేసిన అమెరికా సార్. వీడు మనల్ని బతకనివ్వడు సార్. ఆ క్లారిటీ ప్రాబబ్లీ సార్. ఎప్పుడైనా సరే ఒక దేశం ఇంకో దేశం మీద దాడికి వెళ్ళాలి అన్నప్పుడు కొందరు సలహాకారులు ఉంటారు సార్. ఫారెన్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఇలా సలహాకారులు ఉంటారు. ఈ సలహాకారులు ఖచ్చితంగా మోదీ గారిని చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి భయపెట్టిన అవకాశం ఉంది అని నా అభిప్రాయం. అర్థమైంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమో అవ్వచ్చు ఒకవేళ అమెరికా విల్ స్టార్ట్ అటాకింగ్ ఇండియా. ఎన్ని రోజు అమెరికా విల్ అటాక్ ఇండియా? 100%. ఆ యొక్క భయం ప్రాబబ్లీ స్టాపింగ్. మిలిటరీ అటాక్ స్టార్ట్ చేయకపోయినా ఎకనామిక్ అటాక్ స్టార్ట్ చేసేస్తాడు. ఏ దేశాన్ని మనతో ట్రేడ్ చేయనివాడు. రష్యా లాంటి దేశం అంటే ధైర్యంగా మనతో అమెరికా వద్దన్నా సరే ధైర్యం చేస్తుంది, కానీ మిగతా దేశాలు చెయ్యరు సార్. చైనా రష్యాని పక్కన పెట్టండి సార్, వీళ్ళిద్దరు అమెరికా మాట వినరు అని అనుకుందాం. కానీ మనం చాలా మటుకు చాలా దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాము. వాళ్ళందరి దేశాలకి అమెరికా వాడు ఏమనేస్తాడు, మీరేమి ఇవ్వడానికి వీల్లేదు. అండ్ రెండోది ఏం చేస్తాడు, మన మ్యారిటైమ్ బార్డర్ ఉంది కదా, అక్కడ తీసుకొచ్చి అమెరికన్ వార్షిప్స్ని నిల్చోబెట్టేస్తాడు. ఒక బ్లాకేడ్ని సృష్టిస్తాడు. మిలిటరీ బ్లాకేడ్ చేస్తాడు, ఎకనామిక్ బ్లాకేడ్ చేస్తాడు, ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. సో పాకిస్తాన్ని నేను అన్నట్టుగా మిలిటరీలీ అటాక్ చేస్తే మనకు వచ్చింది సాటిస్ఫాక్షన్ మాత్రమే, కానీ ఎకనామిక్ కాస్ట్, పొలిటికల్ కాస్ట్, ఇంటర్నేషనల్ కాస్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో నేను అన్నది కాయిన్కి ఒకవైపు అయితే ఇది రెండో వైపు సార్. బట్ బోల్డ్ డిసిషన్ తీసుకుంటే కానీ పాకిస్తాన్ వాడికి బుద్ధి రాదు. బోల్డ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఏం చేసామంటే సార్, అందుకే డైరెక్ట్గా మనమే చంపామని తెలియనివ్వకుండా అన్నోన్ గన్మెన్ ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్. సో ది అన్నోన్ గన్మెన్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సింపుల్. నిన్న కాకుండా మొన్న అనుకుంటా మౌలానా మసూద్ అజర్ వాళ్ళ బ్రదర్ని చంపేశారని చెప్పి న్యూస్ వచ్చింది. అన్నోన్ గన్మెన్ కిల్డ్ అన్నారు. ఆ అన్నోన్ గన్మెన్ ఎవరో మాకు తెలియదు సార్. సింపుల్. అదే సార్, అంటే అట్లా కాదు, మీరు అన్నట్టు పహల్గామ్ 2.0 జరగడానికి వెయిట్ చేస్తున్నాం. సరే సార్, ఇప్పుడు ఎన్నో అటాక్స్ జరిగాయి సార్, ఎన్నో జరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకో అటాక్ ఇట్స్ ఎమినెంట్ థ్రెట్, ఇమ్మినెంట్ జరుగుద్ది, ఇమ్మినెంట్గా ఖచ్చితంగా జరుగుద్ది. అప్పుడు ఎలా ఉండొచ్చు మరి? అప్పుడు ఎలా ఉండొచ్చు సార్? ఏమవుతుందంటే ఒక విషయం చెప్తాను సార్, ఇందులో తప్పు ప్రజలది కూడా ఉంది సార్. నేను ప్రజా కాబట్టి ప్రజలది కూడా తప్పు ఉంది సార్. మన జ్ఞాపక శక్తి 2 రోజులు 3 రోజులు సార్, ఆ తర్వాత మర్చిపోతాం సార్. అది మంచి అయినా చెడైనా మర్చిపోతున్నాం 3 డేస్లో. 3 డేస్ తర్వాత ఒక హాట్ టాపిక్ వచ్చేస్తుంది న్యూస్లో.
సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది ఉంది. అవును సార్. అందుకే ఓటేసినప్పుడు జాగ్రత్తగా వేయరా, కులం మతం మాత్రమే చూసుకోకుండా వేయరా అన్నట్టుగా అంటారు పెద్దలు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిల్చున్నోడు నాకు కులపోడా కాదా అని చూస్తాం. అంతే, అది వాస్తవం. ఎంత చదువుకున్నోడైనా సరే సార్, మనం చూసేది కులం, ఆ తర్వాత మతం. మీరు చెప్తే నమ్మరు, చాలామందికి మోర్ దెన్ 88-89% జనాభా ఎవరైతే ఓటు వేయడానికి వెళ్తారో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ ప్రభుత్వం ఏం ప్రామిస్ చేసిందో కూడా తెలియదు సార్. ఎలక్షన్ మేనిఫెస్టో అనే ఒక పత్రం ఉంటుందన్న విషయం కూడా తెలియదు. సో అది మారిన రోజు దేశం మారుతుంది. అది మారాలి. కరెక్ట్ సార్, ప్రజలదే తప్పు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు నైట్ స్టార్ట్ అయిందో తెల్లారందరూ స్టేటస్లు పెట్టుకున్నారు ఆపరేషన్ సింధూర్, ఒక ఫుల్ ప్రైడ్ లాగా. కాదు ఇది దాన్ని ఫాలో అప్ అవ్వలేదు తర్వాత కూడా, అంతే కదా. ఏసాము 2 అటాక్లు ఏమో జరిగినాయి అంతే, కానీ కరెక్ట్ రివెంజ్ తీసుకోలేకపోయాం మనం. ఇంకా వార్ డాక్ట్రిన్లో ఒక పదం ఉంటుంది సార్, మొమెంటం. మనం గెలుస్తున్నప్పుడు ఆ మొమెంటాన్ని మెయింటైన్ చేయాలి. అమెరికా వాడు వచ్చి ఆపాడు, బాగానే ఉంది. అమెరికా ఆపాడు, వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. ఆ క్లెయిమ్ బట్టే కదా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని కోరుకున్నాడు. వాస్తవం అనుకుందాం సార్, ఫర్ సెకండ్ వాస్తవం అనుకుందాం, వాడే ఆపాడు అనుకుందాం. వాడు ఆ మొమెంట్కి ఆపాడు కదా, ఓ నెల రోజుల తర్వాత నాకు తెలియదు అని చెప్పు. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అన్మాన్డ్ యుఏవీస్ అటాక్లో కొందరు ఉల్ఫా ఉగ్రవాదులు చనిపోయారని న్యూస్ విన్నారు కదా. ఆ అన్నోన్ యుఏవీస్ కాశ్మీర్లో ఎందుకు ఎగరట్లేదు? సో ఎక్కడో మన గవర్నమెంట్ డక్కిన్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సో ఖచ్చితంగా అది ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకొని, సార్ పాకిస్తాన్ని చంపకూడదు కానీ చంపేలా కొట్టాలి, వాడు చచ్చిపోయేలా కొట్టాలా. కర్ర విరగొద్దు పాము చావద్దు అన్నట్టుగా వాడు అలాగే ఉండాలా. ఎకనామికలీ వాడి స్పైన్ ఇరగొట్టేసాం సార్. దిస్ ద గ్రేటెస్ట్ వాట్ యు కాల్ హ్యామర్ ఆన్ హిజ్ హెడ్. ఎకనామికలీ కంప్లీట్గా పోయింది, డిప్లొమాటికలీ కంప్లీట్గా పోయింది. అదే సార్, మీరు ఎకనామికల్లీ పాకిస్తాన్ని బాగా కొట్టేసామంటున్నారు కదా, కానీ మనం ఇప్పుడు వీ షుడ్ రియల్లీ విష్ దట్ పాకిస్తాన్ ఎకనామికల్గా బాగా ప్రాస్పర్ అవ్వాలి. బాగా వాళ్ళకి సూపర్ పవర్ అయిపోతే మనకి గొడవ ఉండదు, అంతే కదా. వాడికి అంతే, వాడు పని వాడు బిజీ ఉంటాడు. లేదు సార్, ఎప్పుడే మంచి ప్రశ్న సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఏ దేశమైనా ఫస్ట్ డబ్బు వచ్చిందంటే ఆ డబ్బు ఆయుధాల మీద పోతుంది సార్. ఇప్పుడు పాకిస్తాన్ ఏ స్టేట్లో ఉంది అంటే ఇవాళ తింటాము, రేపు పొద్దున్న దేశం తింటాదో తినదో తెలియదు అనే స్టేజ్లో ఉంది. ఈ టైంలో ఎవరైనా ఆయుధాలు కొనుక్కుంటాడో సార్? కొనుక్కోడు. సో వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవద్దు అన్న స్టేట్లో పంపించాలి అంటే ఖచ్చితంగా వాడు ఎకానమీ వెన్నపూసని మనం ఎరగొట్టేయాలి. దట్ ఈస్ వాట్ ఇండియా హ్యాస్ డన్. కాకపోతే వీడేంది, బికాజ్ ఆఫ్ హిజ్ ఇస్లామిక్ ఐడెంటిటీ ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి అడుక్కొని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి మళ్ళీ 3 నెలలు, మళ్ళీ 2 నెలలు, మళ్ళీ 5 నెలలు ఇలా. సార్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వేరే దేశాల లీడర్స్ని కలవడానికి వెళ్తున్నప్పుడు 2 రోజులు వెయిట్ చేయిస్తారు సార్. దీనికి మించిన అవమానం ఉంటుందా? చెప్పండి సార్. మీ ఒక షెడ్యూల్డ్ మీటింగ్ ఉన్నప్పుడు 2 days ఒక లీడర్ని కూర్చోబెట్టారు అంటే దానికి మించిన అవమానం లేదు సార్. అయినా వాడు సిగ్గు లేకుండా కూర్చుంటాడు సార్, ఎందుకంటే వాడికి దిక్కు లేదు కాబట్టి. మీకు గుర్తుంటే రిచర్డ్ నిక్సన్ అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే సార్. హీ హ్యూమిలేటెడ్ ఇందిరాగాంధీని హ్యూమిలియేట్ చేశాడు సార్. ఆవిడ రిటర్న్ వచ్చిన తర్వాత ఇండియన్ సైంటిస్ట్కి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, వార్నింగ్ ఇచ్చింది అనుకోండి సార్, ఇంకోసారి నేను అడుక్కోవడానికి ఏ దేశానికి వెళ్ళను, ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఇఫ్ యూ రిమెంబర్ ది హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్, వీట్ ఎస్పెషల్లీ. సో అప్పుడు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఏదైతే హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ అయితే వచ్చాయో, జెనెటికలీ మోడిఫైడ్ కాదు, హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ అయితే వచ్చాయో, ఒక కంపల్షన్ మీదనే కదా సార్ డిస్కవరీ జరిగింది. అందుకే అంటారు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఆ నెసెసిటీని క్రియేట్ చేసింది ఎవరు? ఒక లీడర్, ఇందిరాగాంధీ. దట్ ఈజ్ హౌ సార్. దెర్ వాజ్ ఎ టైమ్ మనము గోధుమలు అడుక్కొని తినేవాళ్ళం సార్ యాజ్ అ నేషన్. PL 480 స్కీమ్ అమెరికాది. ఈరోజు మన దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ మన దగ్గర ఎక్స్ట్రా సర్ప్లస్ ఉన్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్లేస్ సరిపోకపోతే గ్రేవ్ యార్డ్లో పెడుతున్నారు సార్. అంత ఉంది. ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ వన్ సైంటిఫిక్ ఇన్వెన్షన్. సో వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్. ఒక్క చిన్న అవమానము మనల్ని ఎక్కడ తీసుకెళ్ళింది సార్. సో పౌరుషం అంటే ఒక లీడర్కి అలా ఉండాలి. సో ఖచ్చితంగా ఆ దిశలో మనం వెళ్తున్నాం. మనం ఏ ఒక్క స్టేట్కి సార్ మోదీ గారు ఒక దేశాన్ని విజిట్ చేస్తున్నారు అంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ సార్.
ఎక్కడ 2 రోజులు కలవట్లేదు, ఎక్కడ ఆ దేశానికి చెందిన రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేస్తున్నారు. నేను మొన్న ఒక వీడియో చూశాను సార్, అందరూ పడుకొని సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు మోదీ గారికి వెన్ హీఈస్ జస్ట్ కమింగ్ డౌన్ ద ప్లేన్. ఆ దేశ ప్రజలు, ది లీడర్స్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే మనము ఆ యొక్క రెస్పెక్ట్ని మనం కొనుక్కోలేదు, దాన్ని సాధించుకున్నాం. సార్ ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ సార్. అవుట్ సైడ్ ఇంటర్నల్లీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదనట్లేదు. ఇంటర్నేషనల్లీ మనకున్న పరువు, మనకున్న పలుకుబడి అమెరికాకు కూడా లేదు సార్. ఎందుకంటే మనం ఏ రోజు ఏ దేశాన్ని యొక్క చెడు కోరుకోలేదు కాబట్టి. సార్ ఇప్పుడు శ్రీలంకని టేక్ ఓవర్ చేయాలంటే ఎంతసేపు పట్టింది సార్? బంగ్లాదేశ్ మళ్ళీ ఇండియాలో రావాలంటే ఎంతసేపు పట్టింది సార్? మాల్దీవ్స్ అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోన్ చేస్తే మన లోపలికి వచ్చేస్తుంది. కానీ మనం ఏనాడు వీడి భూమి నాకు కావాలి అని కోరుకోలేదు సార్. అందుకే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకి చాలా మంచి పేరు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది సార్, బట్ కరెక్ట్ మీ ఫేమ్ రామ్, కానీ రీసెంట్ ఇయర్స్లో మన ఫారెన్ పాలసీ ఈ పక్క కంట్రీస్ మీరు అన్నారు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్తో కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి సార్. ఎందుకంటే ఇంత పాస్ట్ మన పోస్ట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా మన ఫారెన్ అఫేర్స్ ఇంత కొంచెం సంక్లిష్టంగా లేవు. వీటితో మనకి బంగ్లాదేశ్ తీసుకోండి, నాకు అర్థమైంది. మీ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏముంటుందంటే నైబర్హుడ్ లోనే బాగాలేదు కదా అంటున్నారు. నైబర్హుడ్ లో ఎప్పుడు బాగుండదు సార్? బాగుండేది కదా మనకి, ఉండదు. ఎప్పుడు ఉండేది? మనం ఎదగట్లేదు కాబట్టి. 1960s లో నేను అడుక్కు తింటున్నాను, మీరు అడుక్కు తింటున్నారు, ఏ ప్రాబ్లం లేదు. మీరు ఎదిగిపోయారు, నేను అక్కడే ఉండిపోయాను, నాకు మేము తీర్చరాదా? ఖచ్చితంగా వస్తుంది. సో వేర్ ఇండియా వాజ్, ద నేబర్స్ వేర్ ఆల్సో దేర్ ఓన్లీ. ఇండియా ఎదిగిపోయింది, నేబర్స్ అక్కడే ఉండిపోయారు, ఈర్షరాదా? అంతే అంటారా? అంతే, ఆబ్వియస్లీ. అందుకే కదా సార్ ఇన్సెక్యూరిటీ యుద్ధానికి దారి తీస్తుంది సార్. ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిపోతుంది సార్. మనం ఇద్దరం గుడిసెలో ఉన్నాం సార్, మీరేమో గుడిసె తీసేసి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వేసుకున్నారు, నేను ఇంకా గుడిసెలోనే ఉన్నాను. సరేలే నా స్నేహితుడే కదా, నా నైబరే కదా అని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సడన్గా ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేసింది, నాలో ఈర్షరాదా? ఖచ్చితంగా వస్తుంది. అలా మీరు ఒకదాని మీద 50 మేడలు వేసుకున్నారు, నేను గుడిసెలోనే ఉన్నాను, మీ మీద నాకు ఈర్షరాదా సార్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఎదుగుతున్నాం కాబట్టి మన దేశాలు మనకి బాగుంటుంది. అందుకే చాణక్య గారు అన్నారు సార్, యువర్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఎనిమీ, హీజ్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఫ్రెండ్. అందుకే మనకు చైనాతో కిట్టదు, రష్యాతో స్నేహం, పాకిస్తాన్తో కిట్టదు, ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం. ఇది న్యాచురల్ సార్. దట్ ఈస్ హౌ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ప్లేడ్, రైట్? సార్ పాకిస్తాన్కి ఏం లేదు కానీ ఐఎస్ఏ కట్టుకుంది సార్. అందుకని ఇప్పుడు చూడండి, మొసాద్, సిఐఏ, లేదంటే యూకేది వాట్ ఈస్ దట్, MI6 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన రా ఆ ఎలీట్ ప్లేసెస్లోనే ఉంది ఐఎస్ఐ. పాకిస్తాన్కి ఫుడ్ తినడానికి కూడా లేదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సిఐఏకి, మొసాద్కి, మీరు ఇంతకుముందు కమ్యూనీ గురించి అడిగారు కాబట్టి వాళ్ళదే కదా సార్ ఇంటెలిజెన్స్. ఐఎస్ఐ ఇస్ ఆల్సో ప్రీమియం. ఐ అగ్రీ. అది ఎట్లా మరి? ఎందుకంటే సార్ సింపుల్, ఎట్లా అంటే మీరు ఐఎస్ఐని ఓన్లీ మిలిటరీ పరంగా చూడకండి సార్, దట్స్ అ బిగ్ మిస్టేక్. ఐఎస్ఐ ప్లేస్ లాట్ ఆఫ్ రోల్ ఇన్ పాకిస్తాన్ పాలిటిక్స్ ఆల్సో. సార్ పాకిస్తాన్కి ముఖ్యంగా 3 స్తంభాలు సార్, ఒకటి మిలిటరీ, ఒకటి పాలిటిక్స్, ఇంకోటి ఐఎస్ఐ. వీళ్ళు ముగ్గురు కాంపిటీషన్లో ఉంటారు. పొలిటికల్ లీడరు మిలిటరీ వాడితో కలిసిపోయాడంటే ఐఎస్ఐ వీడిని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పొలిటికల్ లీడర్ ఐఎస్ఐతో కలిసిపోయాడు అనుకోండి, మిలిటరీ వాడిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఐఎస్ఐ అండ్ మిలిటరీ 2 ప్యారలల్గా పవర్ సీకింగ్ ఎంటిటీస్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాలో రా ఉంది సార్, పొలిటికల్ లీడర్ని మా అయితే కాపాడడానికి ట్రై చేస్తారు కానీ రిమూవ్ చేయాలి అన్న డైమెన్షన్లో థింకింగ్ వెళ్ళదు, ఏ స్ట్రాటజీ వెళ్ళదు. కానీ అక్కడ అట్లా కాదు సార్. ఇఫ్ పాకిస్తాన్ లీడర్షిప్ ఐఎస్ఐని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే మిలిటరీతో కలిసిపోయి తీసేస్తారు. సో అక్కడ పవర్ స్ట్రగుల్ ఉంది ఈ ముగ్గురు మధ్యలో. ఆ పవర్ స్ట్రగుల్ మన దగ్గర లేదు కాబట్టి మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా మన గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అంత పైకి వెళ్ళదు సార్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిపోర్టింగ్ ఛానల్ ఇస్ టు ది గవర్నమెంట్. నేను అడిగింది ఏంటి సార్, వై ఇస్ ఇట్ సో ఇంటెలిజెంట్? వాళ్ళకి కూడా ఇంటెలిజెంట్ అని కాదు సార్, వాళ్ళ ఆపరేషన్స్ కూడా బాగుంటాయి. ఎస్ సార్, ఐఎస్ఐ ఈజ్ ఎ వెరీ పొటెంట్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. టాప్ 10లో ఉంటుంది, 100% ఉంటుంది సార్. వాళ్ళకి లైఫ్ లైన్ అది కదా సార్, సింపుల్. సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు నెట్ ప్రాక్టీస్లో?
చెప్పండి, సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీస్లో ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేస్తారు, ఏం చేస్తాడు ప్రాక్టీస్లో? క్రికెట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే బ్యాటింగ్ ఈజ్ హిజ్ మెయిన్ స్కిల్. ఆ దేశానికి ఐఎస్ఐ ఈజ్ ద మెయిన్ స్కిల్. డబ్బంతా, అటెన్షన్ అంతా, మొత్తం డిప్లొమాటిక్ సపోర్ట్ అంతా అక్కడికే వెళ్తుంది. ఓకే, వాడు అందుకని సర్వైవల్ అది కాబట్టి, అందుకే అది స్ట్రాంగ్. పొటెన్షియల్ లేదు, సపోర్ట్ ఉంది. అందుకే సార్ మన దేశంలో రాని మూసి వేయాలి అని చెప్పి మొరార్జీ దేశాయ్ ఆల్మోస్ట్ డిసిషన్ తీసేసుకున్నాడు. రా అవసరం లేదు. మన దగ్గర అవసరం లేదు అంటున్నాము, వాడే మునగాస్తా అంతా వాడికేస్తా అంటున్నాడు. ఓకే, సో మరి వాడు పైకి ఎదగడా? సో బికాజ్ యువర్ కంట్రీ డిడ్ నాట్ సపోర్ట్ ఫర్ మెనీ ఇయర్స్ స్పై ఏజెన్సీస్. సార్ ఇందిరాగాంధీ గారు ఐబీ నుంచి రా తీసుకొచ్చారు కాబట్టి రా వచ్చింది సార్. ఫస్ట్ టైము 1968లో ఇందిరాగాంధీ డిసైడెడ్ ఐ హ్యావ్ టు క్రియేట్ రా బికాజ్ నాకు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నాకు బంగ్లాదేశ్ ఫ్యాక్టర్ క్లియర్ కావాలి, నాకు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఫ్యాక్టర్ క్లియర్ కావాలని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది సార్. ఆర్ఎన్ కౌ గారిని ఐబీ నుంచి తీసుకొచ్చి రాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ థాట్ లేకపోతే ఈ రోజుకి మనకు రానే ఉండేది కాదు కదా. సో దట్ ఈస్ వేర్ లీడర్షిప్ మ్యాటర్స్ సార్. అండ్ పాకిస్తాన్కి సర్వైవల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇండియా మన మీద ఏం చేస్తుంది, ఇండియా మన మీద ఏం చేస్తుంది, వాడికి అదే సర్వైవల్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాడు కొడతాడా, ఆఫ్ఘనిస్తాన్ వాడు వస్తున్నాడా, ఇదే భయంలో ఉంటాడు కాబట్టి వాడు దానికే అటెన్షన్ ఇస్తాడు. సో అందుకే వాడు ఐఎస్ఐకి బలం. ఐఎస్ఐ ఇస్ గుడ్ పొటెంట్ వాట్ యూ కాల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్. అది సార్, థ్యాంక్ యూ. నాకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది సార్. డెఫినెట్లీ నాకు తెలుసు యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జియో పాలిటిక్స్ స్పెషలిస్ట్ మన తెలుగు ఫ్రెటర్నిటీలో. ఐ థింక్ మన ఈ పాడ్కాస్ట్ నుంచి వెళ్ళి ఆడియన్స్ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ పాకిస్తాన్ గురించి, దాని చుట్టూ సరౌండింగ్ చైనా, జియో పాలిటిక్స్, ఆఫ్ఘనిస్తాన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్లీ యూ సెడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అని చెప్పి, బట్ ఐ ఆల్వేస్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జియో పాలిటిక్స్. ఎందుకంటే సార్ జియో పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్ అంతు లేదు సార్, అంతు తెలియని సార్. ఒక్కొక్కసారి మన అనాలిసిస్ 100% రాంగ్ అయిపోతుంది. జనాలు ఏంటి సార్ మీరు అట్లా అన్నారు, ఉల్టా అయింది కదా, మీకేం తెలియదు అన్నట్టు మాట్లాడతారు. సో ఒక్కొక్కసారి బికాస్ దట్స్ హౌ వి ఆల్ ఆర్ లెర్నింగ్. సో బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫైన్ సార్, తెలుగు ఆడియన్స్కి జియో పాలిటిక్స్ గురించి అవగాహన ఇవ్వాలనేదే నా ఉద్దేశం సార్. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా విల్ రీచ్ గుడ్ పీపుల్ and I'll my best wishes to you and your audience also. Thank you sir. Thank you. I enjoyed it thoroughly sir. Thank you so much. Thank you very much. Thank you.